పరిశుద్ధాత్మకు విరోధముగా పోరాడుచున్నటువంటి శరీరాశలను మనము విసర్జించాలి. శరీరాశలు అనగా దురాలోచనలు, పాపము, వ్యభిచారము, విగ్రహారాధన, కాముకత్వము అనేటువంటి ప్రతి దాన్ని శరీరాశలను మనము విడిచిపెట్టాలి. అన్యజనులు మనలను ఏ విషయములో అయితే దుర్మార్గులమని దూషించి ఉన్నారో ఆ విషయంలో వారు మనలను చూసి, మన సత్క్రియలను చూసి, వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య నుండి మంచి ప్రవర్తన గల వారై ఉండవలెనని మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగా.